రేపు వరలక్ష్మీ వ్రతం చేసుకునే ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఉంది. ముఖ్యంగా ఉదయం స్నానం చేసే సమయంలో మన ఇంట్లోనే సులభంగా దొరికే ఒక వస్తువును నీటిలో వేసుకుని స్నానం చేసే ఒక సంప్రదాయం గురించి మన పెద్దలు చెబుతూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం నిద్రలేచినప్పటి నుంచి ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెడితే మనసుకు సంతృప్తి కలుగుతుంది, పూజలో లక్ష్మీ గవ్వలను ఎందుకు ఉంచుతారు, అసలు నిజమైన వరలక్ష్మీ వ్రతం అంటే ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ మరియు ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. శ్రావణమాసం అంటేనే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మన ఇంటికి నడిచి వచ్చే మాసం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. వర్ష ఋతువు ప్రారంభమై ప్రకృతి అంతా పచ్చదనంతో కలకలలాడుతూ ఉండే ఈ సమయంలో మనసు కూడా ఎంతో ప్రశాంతంగా భక్తిభావంతో నిండిపోతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎందుకంటే తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని, తమ కుటుంబం సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో చేసుకునే వ్రతాలు, నోములు ఈ మాసంలోనే ఎక్కువగా వస్తాయి. అందులో అత్యంత విశిష్టమైనది, ప్రతి తెలుగింటి ఆడపడుచు ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా చేసుకునే పండుగ వరలక్ష్మీ వ్రతం. వరాలనిచ్చే తల్లి కాబట్టే ఆమెను వరలక్ష్మి అని భక్తులు ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. మహిళలు ఎందుకు ఈ వ్రతాన్ని ఇంత భక్తితో ఆచరిస్తారు అంటే కేవలం తమ కోసం కాదు, తమ భర్త క్షేమం కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం, అత్తమామల ఆరోగ్యం కోసం, మొత్తం కుటుంబం సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో, శాంతితో, ధనధాన్య సమృద్ధితో నిండి ఉండాలని ఆ తల్లిని వేడుకుంటారు. మన ఇళ్లల్లో ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా ఆ అమ్మవారినే తలుచుకుంటాం కదా. అమ్మా, నా కుటుంబాన్ని నువ్వే చల్లగా చూడాలి తల్లి అని చేతులు జోడించి నమస్కరించుకునే ఆ క్షణంలోనే సగం భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే ఈ వరలక్ష్మీ వ్రతానికి మన సాంప్రదాయంలో అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ వరలక్ష్మీ వ్రత కథనం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీదేవి పరమశివుడిని ఒక ప్రశ్న అడిగిందట. స్వామి, భూలోకంలో స్త్రీలు సకల సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే వారు ఆచరించవలసిన సులువైన వ్రతం ఏదైనా ఉంటే దయచేసి చెప్పండి అని కోరిందట. అప్పుడు పరమశివుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మీ వ్రత విశిష్టతను వివరించాడు. ఆ వ్రత కథలోని మనకు చారుమతి అనే ఒక మహాపతివ్రత వృత్తాంతం కనిపిస్తుంది. విదర్భ దేశంలోని కుండిన నగరం అనే ఒక అందమైన పట్టణంలో చారుమతి అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె సాక్షాత్తు ఇంటి మహాలక్ష్మిలా ఉండేది. భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. అత్తమామలను కన్న తల్లిదండ్రుల్లా చూసుకునేది. ఇంటికి వచ్చిన అతిథులకు లేదు అనకుండా అన్నం పెట్టేది. ఆమె మాటల్లో ఎప్పుడూ ఒకటే ఆప్యాయత, ముఖంలో ఎప్పుడూ ఒకటే చిరునవ్వు ఉండేది. ఆమె ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ప్రశాంతంగా ఉండేది. ఎవరితోనూ గొడవ పడేది కాదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడేది కాదు. ఒకరోజు రాత్రి చారుమతి నిద్రపోతున్న సమయంలో వరలక్ష్మీదేవి ఆమె కలల్లోకి వచ్చి, చారుమతి, నీ గుణగణాలకు నేనెంతో సంతోషించాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మీ రూపంలో పూజించు. నీకు అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి వ్రత విధానాన్ని చెప్పింది. ఉదయం నిద్రలేచిన చారుమతి ఎంతో ఆనందంతో తాను కన్న కలను తన భర్తకు, అత్తమామలకు చెప్పగా వారు కూడా ఎంతో సంతోషించి ఆమెను వ్రతం చేసుకోమని ప్రోత్సహించారట. చారుమతి ఈ విషయాన్ని ఇరుగు పొరుగున ఉన్న తోటి మహిళలందరికీ చెప్పి వారందరినీ పిలిచి అందరూ కలిసి ఏక మనస్సుతో ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారట. వ్రతం పూర్తయిన వెంటనే వారందరికీ అమ్మవారి అనుగ్రహంతో అపారమైన సంపదలు, కనకవస్తు వాహనాలు సమకూరాయని మన పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ కథ వింటున్నప్పుడు మనకు అర్థమయ్యేదేమిటంటే, ఎక్కడైతే స్త్రీలు తమ బాధ్యతలను ప్రేమగా నిర్వర్తిస్తారో, ఎక్కడైతే ఇంట్లో శాంతి సామరస్యం ఉంటాయో అక్కడ ఆ వరలక్ష్మీ తల్లి స్వయంగా వచ్చి కొలువై ఉంటుందని దీని అర్థం. రేపు వరలక్ష్మీ వ్రతం అనగా
ఈరోజు రాత్రి నుంచే మనం ఇంటిని ఎలా సిద్ధం చేసుకోవాలి, రేపు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమేమి పనులు చేయాలి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే పండుగ అనగానే మనం హడావుడి పడిపోయి, ఆయాసపడిపోయి పూజ దగ్గర కూర్చునేసరికి అలసిపోకూడదు. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే పూజకు అర్థం ఉంటుంది. ముందుగా వ్రతం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే పొద్దున్నే నిద్రలేవగానే మన 2 చేతులను చూసుకొని మన ఇష్టదైవాన్ని మనసులో తలచుకొని మంచం మీద నుంచి కిందకు అడుగు పెట్టాలి. ఆ తరువాత ఇంటిని శుభ్రం చేసుకునే పని మొదలుపెట్టాలి. ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఈ వ్రతంలో అత్యంత ప్రధానమైన ఘట్టం. లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రతను ఇష్టపడుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మన సాంప్రదాయ విశ్వాసం. ఇల్లు అపరిశుభ్రంగా బూజుపట్టి చెత్తా చెదారంతో ఉంటే అక్కడ దరిద్రదేవత తిష్ట వేస్తుందని, శుభ్రంగా కలకలలాడుతూ ఉన్న ఇంట్లోకి మహాలక్ష్మి నడిచి వస్తుందని మన వాళ్ళు నమ్ముతారు. కాబట్టి ఇంటిని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రం చేయడం అంటే కేవలం లోపల శుభ్రం చేయడమే కాదు. ఇంటికి ప్రధానమైనది మన సింహద్వారం అంటే గుమ్మం. గుమ్మం అనేది లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం. కాబట్టి గుమ్మాన్ని ఎంత అలంకరించుకుంటే అంత మంచిది. గుమ్మం ముందు భాగం నీటితో శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఆ తరువాత బియ్యం పిండితో అందమైన ముగ్గు వేయాలి. ముగ్గు వేయడం అనేది మన భారతీయ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన ఆచారం. ముగ్గు కేవలం అలంకారం కోసం కాదు, ఇంటికి ఒక శుభకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. ఆ ముగ్గులో పసుపు, కుంకుమ చల్లాలి. తరువాత గుమ్మానికి 2 వైపులా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. వీలైతే పూలతో లేదా తాజా మామిడి ఆకులతో తోరణం కట్టుకోవాలి. మామిడి ఆకులు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయని అంటారు. పూజ గదిని సిద్ధం చేసుకునే విధానంలో కూడా మనం ఎంతో శ్రద్ధ వహించాలి. ముందుగా పూజ గదిని లేదా పూజ చేసే ప్రదేశాన్ని శుద్ధంగా తుడిచిపెట్టుకోవాలి. దేవుని పటాలను, విగ్రహాలను మచ్చలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. పటాలకు ఉన్న పాత పూలను తీసేసి తడిగుడ్డతో తుడిచి అందంగా గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అమ్మవారి ఫోటోకు లేదా విగ్రహానికి పూలమాలలు వేసి అలంకరించుకోవాలి. ఆ తరువాత పూజ కోసం ఒక పీఠాన్ని లేదా చిన్న చెక్క బల్లను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీఠాన్ని శుభ్రంగా తుడిచి దానిమీద ఒక కొత్త పట్టు వస్త్రం పరచాలి. దానిమీద బియ్యం పోసి సిద్ధంగా ఉంచుకోవాలి. వ్రతానికి కావలసిన వస్తువులను అంటే పసుపు, కుంకుమ, గంధం, అగరుబత్తులు, కర్పూరం, వత్తులు, నూనె, ఆకులు, వక్కలు, పండ్లు అన్నీ ముందు రోజు రాత్రే ఒక పళ్ళెంలో అమర్చి పెట్టుకుంటే ఉదయం పూజ సమయంలో ఏదీ మరచిపోకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం మనం చేసే స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచుకునే స్నానం మాత్రమే కాదు, మనస్సును, ఆత్మను కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు మరియు కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేయటం మంచిది. మన భారతీయ సాంప్రదాయంలో పసుపుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పసుపును మంగళకరమైనదిగా, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. పసుపు రాసుకుని స్నానం చేయడం అనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇది శరీరానికి మంచి కాంతిని ఇస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని అంటే ప్రతికూల శక్తులను గ్రహించి నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. మన మీద ఉన్న దిష్టి, చెడు దృష్టి తొలగిపోవడానికి పెద్దలు ఉప్పును వాడుతూ ఉంటారు. కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటి ఒక పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా కల్లుప్పు లేదా సాధారణ ఉప్పు వేసుకుని స్నానం చేయటం మంచిది. స్నానం పూర్తయిన తర్వాత శుభ్రమైన ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించాలి. పసుపు రాసుకుని ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు తలలో ఎంతో కొంత పూలు పెట్టుకోవడం అమ్మవారికి చాలా ఇష్టమంటారు. చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం, ముఖంలో కళకళలాడే చిరునవ్వు, ఇవే ఒక ఇల్లాలు అమ్మవారి పూజకు సిద్ధంగా ఉన్నదనడానికి అసలైన ఆభరణాలు. ఆ విధంగా సిద్ధమైన తర్వాత పూజగదిలోకి ప్రవేశించి పూజను ప్రారంభించాలి. వరలక్ష్మి అమ్మవారి పూజ అనగానే ప్రధానంగా కలశ స్థాపన ఉంటుంది. కలశం ఎలా సిద్ధం చేసుకోవచ్చు అనేది ప్రతి కుటుంబ ఆచారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొందరు వెండి చెంబు, కొందరు రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతారు. చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొద్దిగా నీరు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక పువ్వు, ఒక నాణం వేస్తారు.
దానిమీద 5 మామిడి ఆకులు ఉంచి పైన పసుపు పూసిన కొబ్బరికాయను పెడతారు. ఆ కొబ్బరికాయకు అమ్మవారి రూపాన్ని అలంకరిస్తారు. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం, పూజా వస్తువుల విషయంలో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. పూజ సమయంలో లక్ష్మీ గవ్వలను ఉంచడం అనేది ఒక ఆసక్తికరమైన ఆచారం. వరలక్ష్మీ వ్రతం రోజున ఇంట్లోకి లక్ష్మీ గవ్వలను తీసుకురావడం లేదా పూజలో వాటిని ఉంచడం కొందరి సంప్రదాయం. గవ్వలు సముద్రంలో పుడతాయి. మనకు తెలిసిన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మథనంలో సముద్రం నుంచే ఉద్భవించింది. కాబట్టి గవ్వలను లక్ష్మీ స్వరూపంగా, సంపదకు ప్రతీకంగా భావించే ఒక ఆచారం మనలో ఉంది. వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారి పీఠం దగ్గర లేదా కలశం దగ్గర ఉంచి పూజిస్తారు. ఇలా చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టమంటారు. అందులోనూ ముఖ్యంగా బెల్లంతో చేసే వంటకాలను లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన బెల్లం పాయసం, పరమాన్నం, బెల్లం పొంగలి, పూర్ణాలు లేదా లడ్డూలు ఇలా మీ కుటుంబ సంప్రదాయంలో వస్తున్న ఏ తీపి పదార్థాన్నైనా నైవేద్యంగా పెట్టవచ్చు. బెల్లం అనేది ఆరోగ్యానికి కూడా మంచిది మరియు మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే మంగళకరమైన వస్తువు. అయితే నైవేద్యం అనగానే 10 రకాలు 20 రకాలు వండాలని, శరీరాన్ని అలసిపోయేలా చేసుకుని ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు సాధ్యమైనంతగా ఎంతో శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మడితో మీ మనసు నిండా భక్తిని నింపుకుని చేసిన ఒక్క పాయసమైనా సరే అమ్మవారు అమృతంలా స్వీకరిస్తుంది. మీరు ప్రేమగా పెట్టే ఒక బెల్లం ముక్క కూడా ఆ తల్లికి పంచభక్ష పరమాన్నాలతో సమానం. పూజలో ఉపయోగించే పూల గురించి కూడా తెలుసుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అనగానే మనందరికీ కమల పుష్పం, తామర పువ్వు గుర్తుకు వస్తుంది. కమలం బురదలో పుట్టినా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మనిషి కూడా కష్టాల్లో ఉన్న తన వ్యక్తిత్వాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలో ఆ పువ్వు మనకు నేర్పుతుంది. కమల పుష్పం లక్ష్మీదేవితో సంబంధం ఉన్న పవిత్రమైన ప్రతీక. కాబట్టి మీకు కమలం పువ్వు అందుబాటులో ఉంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించండి. కానీ ఒకవేళ కమలం దొరకపోతే ఏమాత్రం బాధపడకండి. కమలం లేకపోతే పూజ ఫలించదు అనే భయాన్ని దరిచేరనీయకండి. మన చుట్టుపక్కల స్థానికంగా లభించే గులాబీలు, చామంతులు, మల్లెలు, బంతులు ఇలా ఏ శుభ్రమైన సువాసన వెదజల్లే పూలతో పూజ చేసినా అమ్మవారు సంతోషిస్తుంది. పువ్వులో ఉన్న రంగును కాదు, ఆ పువ్వును సమర్పించే మీ మనసులోని స్వచ్ఛతను దేవుడు చూస్తాడు. పూజ విధానంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి వ్రతకథను చదువుకుని లేదా వింటూ అక్షింతలు అమ్మవారిపై వెయ్యాలి. కథ పూర్తయిన తరువాత కర్పూర హారతి ఇవ్వాలి. ఆ హారతి వెలుగులో అమ్మవారి ముఖాన్ని చూస్తూ కళ్ళు మూసుకుని లక్ష్మీదేవి నామస్మరణ చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చే ఆ ప్రశాంతత, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనివి. పూజగదిలో పూజ చేయడం వరలక్ష్మి వ్రతంలో ఒక భాగం మాత్రమే. వ్రతం రోజున ఇంట్లో ఉండాల్సిన ఆధ్యాత్మిక వాతావరణం కూడా అంతే ముఖ్యం. అసలైన వ్రతం అంటే మన ప్రవర్తనను పవిత్రంగా ఉంచుకోవడం. ఆ రోజు ఎవరితోనూ గొడవ పడకుండా ఉండడం చాలా ముఖ్యం. కోపాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. మన ఇంట్లో ఉండే పెద్దవారిని, అత్తమామలను గౌరవించాలి. కుటుంబ సభ్యులతో, పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. అలాగే పండుగ రోజున సాధ్యమైనంత వరకు ఎంతో కొంత దానం చేయడం నేర్చుకోవాలి. మన ఇంటికొచ్చిన ముత్తైదువులకు వాయనమివ్వడం, పేదలకు, అవసరమైన వారికి కడుపు నిండా భోజనం పెట్టడం, అన్నదానం వంటివి చేయాలి. అన్నాన్నెప్పుడూ వృధా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పూజంతా పూర్తయిన తరువాత అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించే విధానం మన హృదయం లోపలి నుంచి రావాలి. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి మీ మనసులోని భారమంతా ఆ తల్లి పాదాల ముందు ఉంచండి. అమ్మ వరలక్ష్మి, నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి. మా ఇంట్లో ఎప్పుడూ అన్నానికి కొరత రాకూడదు. మా కుటుంబ సభ్యులందరూ, నా భర్త, నా పిల్లలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. మాకు ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడమ్మా. ఒకవేళ కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఇంటిని అందంగా అలంకరించి అమ్మవారిని భక్తితో, ఏ ఆడంబరాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో పూజించాలని ఆశిస్తున్నాను.
ఆ వరలక్ష్మి అమ్మవారి నిండు కరుణాకటాక్షాలు, ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యులందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి మంచి పనిలో విజయం కలగాలని కోరుకుందాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, అంత మంచి జరగాలని కోరుకుందాం. లక్ష్మీ అనుగ్రహంతో అదృష్టం వస్తుంది.